హలో అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో, మీరందరూ ఇంకా కాంటెంట్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు అని చాలా ఇన్‌బాక్సెస్ వస్తున్నాయి. జస్ట్ సూన్ ఒక కాంటెంట్‌తో రాబోతున్నా. సో, బిఫోర్ థట్ ఒక విషయాన్ని మీకు ఆహ్, చెప్పాలనుకుంటున్నా. ఇట్స్ ఏ మేజర్ ఆహ్, వన్ టైప్ ఆఫ్ సర్ప్రైజ్. సో, యాస్ యూ నో నాకు క్రియేటివ్ వర్క్స్ పైన బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో, అదే జర్నీలో ఐ థింక్ ఇన్ 2009 నుంచి అప్పుడు కొంచెం షార్ట్ ఫిలిమ్స్ అనేది కొంచెం ఎక్కువ బూమ్ ఉండే. సో, ఆ టైంలో కొంతమంది సెలబ్రిటీస్‌ని రీచ్ అవ్వడం. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అప్పుడంత కాదనమాట. వాళ్ళంతా సోషల్ మీడియాలో అప్పుడు కొంచెం వస్తున్నారు. కొంచెం షార్ట్ ఫిలిమ్స్ అలా వాళ్ళు బాగా చేసేవాళ్ళు. సో, ఆ టైంలో వాళ్ళని కొంచెం రీచ్ అయితే వాళ్ళు కొంచెం బడ్జెట్ కన్‌స్ట్రెయింట్ వల్ల ఆ ప్రాజెక్ట్ కొంచెం టేక్ ఆఫ్ అవ్వలేదు. సో, అలా అని అక్కడ మా ఫ్రెండ్స్‌తోని ఏదో చిన్న కాన్సెప్ట్‌తో అక్కడ కాలేజ్‌లో షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది రిలీజ్ చేయలేదు. సో, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఐ థింక్ రీసెంట్ టైమ్స్ వరకు నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను ఇన్‌ఫాక్ట్. ఓకే. అది కమింగ్ టు షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఇంకేదన్నా కానీ. సో, ఇట్స్ రిలేటెడ్ టు ది కాంటెంట్ క్రియేషన్. ఓకే. సో, అదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనంటే, సో, ఆ జర్నీలో నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. చాలా కంటెంట్ క్రియేట్ చేశాను ఇన్‌ఫాక్ట్. బట్ అవన్నీ రిలీజ్ చేయలేదు. ఓకే. ద రీజన్ బిహైండ్ ఈస్ ఆహ్, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఆ ఫైనల్ ఔట్‌పుట్ నచ్చకుంటే నేను రిలీజ్ చేసేవాడిని కాదు. ఓకే. నాకప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎక్సైట్ అనిపిచ్చేది. బట్ ఆఫ్టర్ ఎడిటింగ్ అదంతా చూసిన తర్వాత, ఓకేనా, ఆర్ఆర్ అదంతా చేసిన తర్వాత, నాకు అది రిలీజ్ చేయకపోతేనే బావుంటది అని నేను అనుకున్నాను. ఎందుకనంటే ఇప్పుడు నేను ఏదైనా క్రియేటివ్ వర్క్ చేసేటప్పుడు, పబ్లిక్‌లో రిలీజ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఇఫ్ ఇన్ కేస్ మీట్ అవ్వకుంటే దెన్ నా మీద ఉన్న రెస్పెక్ట్ ఆర్ ఎల్స్ నా మీద ఉన్న ఏదైతే ఉందో ఎక్స్‌పెక్టేషన్స్ డౌన్ పారయితది. సో, అది నాకు ఇష్టం లేక అలా అలా ఉండడం నాకిష్టం లేదు. ఓకే. సో, ఆ ఒక్క రీజన్‌తోని నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఎన్నైతే కంటెంట్ క్రియేట్ చేశానో అదంతా స్టిల్ అది ఇంకా ట్రాష్‌లోనే ఉన్నాయి. ఓకే. కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని అది ఎక్కడున్నాయో గూడా తెలీదు. ఓకే. సో, స్టిల్ ఇంకా నాకు అలాంటి మెసేజ్‌లొస్తా ఉంటాయి. బ్రో మీరు నాతోని జేశారు. అది ఇంకది అలానే ఉంటదా ఏంటి అన్నది. ఓకే. సో, దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఓకే. సో, ఫైనల్ స్టేజ్‌లో నాకది నచ్చలే గాబట్టి స్టిల్ ఇంకంతే ఇంక బిన్‌లో ఉంటాయి. ఓకే. బట్ అదే పురాతన తవ్వకాలలో నేనేదో సంథింగ్ చేస్తూ ఉంటే ఒక ఆణిముత్యం దొరికింది. ఓకే. సో, 2021 ఎరా. ఓకే. దిస్ ఈస్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్‌లో. ఓకే. సో, అప్పుడు నేను ఒక యాప్ డెవలప్ చేద్దామని, ఒక స్టార్టప్ ఫైండ్ చేద్దామని నేను బాగా అనుకున్నా. ఓకే. సో, ఆ జర్నీలో నేనప్పుడు ఆడియో పాడ్‌కాస్టింగ్ ఇప్పుడు వీడియో పాడ్‌కాస్టింగ్ బాగా ట్రెండింగ్ అవుతుంది. సో, అప్పుడు ఆడియో పాడ్‌కాస్టింగ్, ఆడియో కంటెంట్ పైన నేను బాగా జర్నీ చేసేవాడిని. ఓకే. సో, దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఏబీసీస్ మొత్తం నేర్చుకున్నా. దెన్ లేటర్ ఆన్ నేను స్క్రిప్ట్స్ రాయడం స్టార్ట్ చేశాను. ఓకే. ఆల్మోస్ట్ ఒక డజన్ వరకు నేను స్క్రిప్ట్స్ రాసా. ఓకే. దోస్ ఆర్ బౌండెడ్ స్క్రిప్ట్స్. సో, ఆ స్క్రిప్ట్స్ నేనేం చేశానంటే సెలబ్రిటీస్‌ని రీచ్ అయ్యాను. ఓకే. లాట్స్ ఆఫ్ సెలబ్రిటీస్. బట్ ఏ ఒక్కరు గూడా నాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఓకే. రిప్లైస్ వచ్చాయి. కొంతమంది రిప్లైస్ ఇవ్వలేదు. దట్స్ ఫైన్. బట్ నాకు ఐయామ్ ఎ జీరో రైట్. అసలు నేనెవరో ఎవరికీ తెలీదు. ఓకే. నాతోనెందుకు చేస్తారనే క్వెషన్ నాకు మెల్లిమెల్లిగా ఆ జర్నీలో నాకు రియలైజ్ అయింది. ఓకే. సో, ఆ టైంలో నేను అదేదైతే ఉందో అందరికి నేను కోల్డ్ ఈమెయిల్స్ అదంతా నేను సెండ్ చేసేవాడిని. బట్ అందరూ రిజెక్ట్ చేశారు. బట్ ఒక్కరు మాత్రం యాక్సెప్ట్ చేశారు. ఒక సెలబ్రిటీ మాత్రం యాక్సెప్ట్ చేశారు. ఓకే. సో, నేను నీ పైన గాని, ఇంకెవ్వరి పైన నమ్మట్లేదు. జస్ట్ ఈ స్క్రిప్ట్ పైన నమ్ముతున్నా అని చెప్పారు. ఓకే. సో, ఆ నమ్మకంని నేను తనని నిలబెట్టాను. ఓకేనా. యూనో పాడ్‌కాస్టింగ్ చేశాను. ఎవ్రీథింగ్ అన్నీ చేశాను. బట్ లాస్ట్ 2021 నుంచి ఇప్పటి వరకు అది ఇంకా రిలీజ్ చేయలేదు. ఓకే. సో, ఎందుకనంటే నేనేమనుకున్నాను అనంటే ఒక పాడ్‌కాస్టింగ్ అనేది ఒక యాప్ క్రియేట్ చేద్దాం. సో, దాంట్లో రిలీజ్ చేద్దాం. సో, దాంట్లో కాంటెంట్ చేద్దామని నేను బాగా ఉండే. చాలా అలా ఆ జర్నీలో నేను చాలా ఇన్వెస్టర్స్‌ని రీచ్ అయ్యాను. సో, ప్రతి ఒక్కరు ఏం చెప్పారు అనంటే యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌తోని పోటీ వద్దు. ఓకేనా. సో, లాస్ట్‌కి మీరు యూ నో ఆ లీడ్‌కెళ్ళిపోతారు అని చెప్పారు. బట్ అయినా వినకుండా ఏదో ఇంక అప్పుడు బ్లడ్ లాంటిది కాబట్టి
ఉన్న ఏజ్ అలాంటిది కాబట్టి దెన్ వెళ్ళాను. చేతులు కాల్చుకున్నాను. లేట్‌గా రిలీజ్ అయ్యాను. తర్వాత ఇప్పుడు ట్రాక్‌లో పడ్డాను. ఇప్పుడు కెరీర్ పైన అంతా కాన్సంట్రేట్ చేశాను. బట్ లాస్ట్‌కి ఏమైంది మళ్ళీ అదే ఉంటాయి కదా! కొన్ని అంటే ఐ మీన్ కొన్ని మెమోరీస్ అలా ఉంటాయి రైట్? సో, అలా ఆడిట్‌లో ఒక ఫైల్ దొరికింది. అది జస్ట్ నేను చూసాను, విన్నాను. బాగా ఎక్సైటింగ్ అనిపించింది. అరే! ఇంత మంచి యానిముత్త నేనెందుకు రిలీజ్ చేయలేదే అని. ఓకే. దెన్ ఐ థాట్ ఇది రిలీజ్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రిలీజ్ చేయాలి అని అనుకున్నాను. ఓకే. మీరు ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి. ఓకే. ఈ పాడ్‌కాస్ట్ మాత్రం ఏదైతే ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నానో దట్ విల్ రియల్లీ బ్లో యువర్ మైండ్ ఫర్ ష్యూర్‌గా. ఓకే. మీరు ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి. ఓకే. యాహ్! సో, ఐ విల్ కమ్ విత్ యూ ఎ బిగ్ సర్ప్రైజ్. ఆల్‌రైట్. థాంక్స్. బై.